అమెరికా రక్షణ మంత్రి పీటర్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేటాను పేల్చేశామంటూ ప్రకటించారు. శ్రీలంక తీరంలో సబ్మెరైన్ తో యుద్ధ నౌకల్ని పేల్చేశామంటూ స్పష్టం చేశారు. అంతర్జాతీయ జలాల్లోనే యుద్ధ నౌకను పేల్చేసినట్లు వివరించారు. ఇవాళ యుద్ధం ఖండాంతరాలు దాటింది. ఎర్ర సముద్రంలో చెలరేగిన యుద్ధ జ్వాలలు హిందూ మహాసముద్రాన్ని తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం శ్రీలంక సముద్ర తీరానికి చేరుకుంది. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని తిరిగి ఇరాన్ కి బయలుదేరారు. ఐరిస్ డేనా యుద్ధ నౌక ఒక్కసారిగా దాడికి గురైంది. మొత్తం 180 మందితో ప్రయాణిస్తున్న ఐరిస్ డైనాపై గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. దీన్ని తామే చేశామని అమెరికా ప్రకటించింది. ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన శ్రీలంక నేవీ అధికారులు సముద్రంలో చిక్కుకున్న వారిని కరాపిటియా టీచింగ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. ఈ దాడిలో 101 మంది గల్లంతు కాగా దాదాపు 79 మందిని రక్షించి హాస్పిటల్స్ లో చేర్చామని, వారిలో ఒకరు చనిపోయారని శ్రీలంక నేవీ అధికారులు తెలిపారు. దీనిపై శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ సైతం స్పందించారు. ఇరాన్ కు చెందిన యుద్ధ నౌక నుంచి తమకు డిస్ట్రెస్ కాల్ వచ్చిందంటూ మార్చి 4న ఉదయం 6 గంటలకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పేర్కొన్నారు. అయితే ఈ నౌకపై దాడి చేసింది ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని, ఐరిస్ డేనా ప్రస్తుతం సముద్రంలో మునిగిపోయిందని స్పష్టం చేశారు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్. ఐరిస్ డేనా ఇరాన్ అత్యాధునిక యుద్ధ నౌకల్లో ఒకటి. ప్రస్తుతం అమెరికా ఆంక్షల జాబితాలో ఉంది. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై దాడి జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నౌక ఎలా దెబ్బతింది, సిబ్బంది ఎలా గాయపడ్డారు అనేది స్పష్టంగా తెలియటం లేదు. అయితే ఈ నౌకపై సబ్మెరైన్ దాడి జరిగిందని, 101 మందికి పైగా గల్లంతయ్యారని, ఒకరు చనిపోగా 78 మంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. సుమా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం శ్రీలంక సముద్ర తీరానికి చేరుకుందని చెప్పొచ్చు. ఇటీవల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని తిరిగి ఇరాన్ కు బయలుదేరిన ఐరిస్ డేనా యుద్ధ నౌక ఒక్కసారిగా దాడికి గురైంది. మొత్తం 180 మందితోటి ప్రయాణిస్తున్నాయి. ఐరిస్ డేనాపై తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగినట్టుగా గుర్తించారు. అయితే శ్రీలంక కూడా దీన్ని ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. నేవీ అధికారులు దీంట్లో దాదాపు 101 మంది గల్లంతు కాగా 79 మందిని తాము రక్షించి ఆసుపత్రిలో చేర్చామని, వారిలో ఒకరు మృతి చెందారంటూ కూడా శ్రీలంక నేవీ అధికారులు చెప్పడం జరిగింది. అయితే దీనిపైన శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హెరాత్ సైతం స్పందించడం జరిగింది. ఇరాన్ కు చెందిన యుద్ధ నౌక తమకు ఈ రోజు ఉదయం ఒక సెర్చ్ ఆపరేషన్ కాల్ రావడం జరిగింది. దాంతో అక్కడ ఆపరేషన్ ప్రారంభించాం. అయితే యుద్ధ నౌక పైన దాడి చేసింది ఎవరు అనేది కూడా మాకు ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఏదో ఒక సబ్మెరియన్ తోటి యొక్క దాడి జరిగినట్టుగా తాము భావిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. శ్రీలంక తీరంలోని ఇరాన్ యుద్ధ నౌకను తామే పేల్చేశామంటూ కూడా అమెరికా పేర్కొంది. యుద్ధ నౌక పైన సబ్మెరైన్స్ తోటి దాడి చేశాము, అంతర్జాతీయ జలాల్లోనే యుద్ధ నౌకను పేల్చామంటూ కూడా అమెరికా ప్రకటించుకోవడం జరిగింది. ఒకవైపు ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఒకవైపు కొనసాగుతుండగానే ఇది తీరం దాటి, అంటే ఏదైతే అంతర్జాతీయ స్థాయికి, అంటే ఇటు కేవలం ఇప్పటి వరకు ఇరాన్, ఇజ్రాయెల్ వరకు మాత్రమే కొనసాగిన యుద్ధం ప్రస్తుతం ఇది ఇంటర్నేషనల్ బార్డర్స్ కి కూడా తాకడం జరిగింది. మరి ఈ యుద్ధం ఆగకపోతే ఇంకా మరీ తీవ్రమైన పరిణామాలు జరిగే దిశగా యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు ఇరాన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేది లేదు, మేము ఖచ్చితంగా బదులిచ్చి తీరుతామంటూ కూడా ఇటు అమెరికా ఏదైతే అక్కడ స్థావరాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని వివిధ దేశాల్లో ఇరాన్ కూడా యుద్ధానికి పాల్పడుతూ ఉంది. మరి ఇటు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఇరాన్ సుప్రీం కోల్పోవడం జరిగింది. ఇరాన్ కి సంబంధించిన కీలక వ్యక్తులు ఇప్పటికే
హతమైనట్టుగా కూడా అమెరికా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్ కి సంబంధించిన యుద్ధ నౌక, ఇది ఇరాన్ కి సంబంధించి చాలా కీలకమైన యుద్ధ నౌక కావడము, ఇది పేలిపోవడం తోటి ఇది ప్రస్తుతం ఇరాన్ కి ఒక తీవ్రమైన దెబ్బ అని చెప్పొచ్చు సుమా. అంటే మొత్తం ఎంతమంది దాంట్లో ఉన్నట్లు చెబుతున్నారు? ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం అప్డేట్ ఏంటి అసలు? అదే ఈ విశాఖ నుంచి బయలుదేరిన సమయానికి మొత్తం 180 మంది తోటి ఈ ఐరిస్ డేనా ప్రారంభం అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఏదైతే గాలే తీరానికి 40 నాటికల్ మైల్ దూరంలో ఈ దాడి జరిగింది. దీంట్లో 101 మంది గల్లంతయ్యారు. 79 మందిని ఇటు శ్రీలంక నేవీ అధికారులు రక్షించడం జరిగింది. వారిని శ్రీలంకలోని ఒక ఆసుపత్రికి తరలించగా అందులో ఒక వ్యక్తి చనిపోయినట్టుగా కూడా ఇప్పటికే శ్రీలంక అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి ఇటు ఈ నౌక ఏదైతే సబ్మెరియన్ కు గురైన ఈ దాడిలో 101 మంది గల్లంతయ్యారు. ఇందులో మరి ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అందులో ఇంకా ఎవరైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆ సమాచారాన్ని అందజేస్తామంటూ కూడా శ్రీలంక నేవీ అధికారులు అయితే ఇప్పటికే చెప్తూ ఉన్నారు. కానీ 79 మందిని తాము రక్షించినట్టుగా మాత్రం శ్రీలంక అధికారికంగా ధృవీకరించింది. థ్యాంక్ యూ గోపి. పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. 5 రోజులుగా సాగుతున్న యుద్ధంతో మారణ హోమాన్ని మరిపిస్తోంది. దాడులు, ప్రతి దాడులతో మిడిల్ ఈస్ట్ అంతా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇటు ఇజ్రాయిల్, అమెరికా దాడుల్ని తీవ్రతరం చేస్తుండగా అటు ఇరాన్ ఏమాత్రమూ తగ్గడం లేదు. రివెంజ్ అటాక్స్ తో పశ్చిమాసియా మొత్తం యుద్ధ జ్వాలల్ని రగిల్చింది. అరామ్కో రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడులు చేసింది. ఈ 3 రోజుల్లో రెండోసారి అటాక్ చేసింది. ఇప్పటికే సౌదీ అరేబియా రిఫైనరీని మూసేసింది. ఇజ్రాయిల్, అమెరికాపై ఇరాన్ 17వ విడత దాడులు జరుపుతోంది. ఇరాక్, కువైట్లోని యుఎస్ స్థావరాలపై 230 డ్రోన్లతో విరుచుకుపడింది. ఇటు ఇరాన్ సెక్యూరిటీ సెంటర్స్ ని ఐడిఎఫ్ టార్గెట్ చేసింది. బాసిజ్, టెహ్రాన్లోని స్థావరాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు తన ఆయుధాలతో దాడులు చేస్తున్న ఇరాన్ హర్మూజ్ జలసంధితో ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపిస్తోంది. ఇదే క్రమంలో కీలక ప్రకటన కూడా చేసింది. చైనా నౌకలను మాత్రమే హర్మూజ్ జలసంధి నుంచి అనుమతిస్తామని వెల్లడించింది.